ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ తరుణమునకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇక సమయమందు అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత యోర్దాను నది నుండి బయటికి వచ్చిన తర్వాత ఆయన అరణ్యమునకు కొనిపోబడి ఆ యొక్క అరణ్యములో ఆయన 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు ఏ రీతిగా ఆయన శోధించి ఉన్నాడో ఆ యొక్క విషయములను మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం నుండి మనం ధ్యానిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకునవచ్చును. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా ఘనమైన యెహోవా దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. మీ కుమారుని ఈ లోకానికి పంపించిన విధానమునకై మీకు వందనములు. తండ్రి, మానవునిగా వచ్చినటువంటి ఆయన ఏ రీతిగా శోధనను జయించి ఉన్నాడో మేము తెలుసుకోవడానికి కావలసినటువంటి సహాయత చేకూర్చమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యాలు చూసినప్పుడు అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినటువంటి పిమ్మట ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తూ ఉన్న విధానాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఆహ్వానించకుండా మన దగ్గరికి కానీ అందరి దగ్గరికి వెళ్ళి శోధించేటటువంటి వ్యక్తిని మనం గుర్తించాలి. ఆహ్వానించినటువంటి మనకు అతిథిగా వస్తూ ఉంటాడు. సాతానుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని అలనాడు శోధించి ఉన్న విధానాన్ని చూస్తున్నాం. చీకటి శక్తులకు రాజయ్యుండి ఈ యొక్క ప్రపంచానికి పడిపోయినటువంటి యొక్క లోకానికి రాజై ఉన్నటువంటి వాడని మనం గుర్తిస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వెలుగుకు ఆయన రాజు, ఈ యొక్క విశ్వమునకు రాజై ఉన్నాడు. వీరిద్దరి మధ్య జరిగేటటువంటి పోరాటంలో మనకు తెలియకుండానే మనము ఎవరో ఒకరి పక్షాన మనం ఉండబోతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క యుద్ధములో మరి సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని శోధించటానికి, ఆయన చేత ఈ యొక్క పాపం చేయించడానికి ఎంత ప్రయత్నం చేసి ఉన్నాడనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే సాతానుడు అనుకున్నాడు, ఈ యొక్క రాజ్యంలో ఆదాము అవ్వలు పడిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క లోకం వాని యొక్క స్వాధీనంలోకి వచ్చి ఉన్నదో, ఇక ఎన్నటికీ ఈ రాజ్యము నాదే, ఈ భూలోకమంతా కూడా నాదే, నేను దీన్ని పరిపాలన చేస్తాను, ఇక ఎన్నటికీ ఇది నా అడుగుజాడల్లోనే నా యొక్క చేతిలోనే ఉంటుందని సాతానుడు అనుకుని ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క దేవాది దేవుడు రక్షణ ప్రణాళికను, యెహోవా దేవుడు ఈ యొక్క త్రియేక దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళికలో దేవదూత వచ్చి మరి ఈ యొక్క లోకమునకు రక్షకుడు పుడుతున్నాడు అనేటటువంటి ఆ యొక్క శుభవార్తను చెప్పినప్పుడు ఆ యొక్క వార్త విని సాతానుడు వణికాడని చెప్పబడుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆ యొక్క లోకరక్షకుడు పుట్టాడు అనేటటువంటి యొక్క వార్త, జన్మించాడు అనేటటువంటి ఆ వార్త విన్నప్పుడు సాతానుడు భయపడ్డాడని చెప్పబడుచు ఉన్నది. కనుక చిన్నతనంలోనే ఆయన చంపివేయడానికి ప్రయత్నం చేసి ఉన్న విధానాన్ని మనం విన్నాం. అయితే ఈ యొక్క సాతానుడు ఈ లోకమంతా తన స్వాధీనంలోనే ఉంది అనేటటువంటి ఆ యొక్క వాదన వాస్తవమైనది కాదు. సాతానుడు మానవునికి దేవునికి ఉన్న సంబంధాన్ని దూరపరిచి తన యొక్క స్వాధీనంలో తెచ్చుకున్నటువంటి దానిని తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో కలపడానికి ఆయన వచ్చిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. పరలోకాన్ని మరి భూలోకంలో ఉన్న మానవుల్ని కలపడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క రక్షణ ప్రణాళికతో ఈ యొక్క భూమి మీదకి వచ్చినటువంటి విధానాన్ని చూసి భయపడ్డాడట సాతానుడు. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఉన్నప్పుడు ఆ యొక్క బాప్తిసం పొందినటువంటి సమయంలో మరి పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో రావడం, అలాగే మరి పరలోకము నుండి ఒక శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటటువంటి ఆ యొక్క శబ్దాన్ని విన్నప్పుడు సాతానుడు ఆ మాటలు విన్నాడు. విని కలత చెంది ఉన్నాడటండి. అయితే ఇది మంచి అవకాశము. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి, చాలా నీరసించిపోయి ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి బలహీనుడిగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి, పూర్తి మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తి, దైవత్వం ఏమాత్రము కూడా తన దగ్గర ఉంచకుండా, తన దగ్గర లేకుండా ఒక మానవుడిగా, సామాన్యుడిగా, రిక్తునిగా వచ్చి ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇదే మంచి అవకాశమని సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకనే అక్కడ అంటూ ఉన్నాడు, శోధకుడు వచ్చి ఆయన
3వ వచనం చూసినట్లయితే, శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అంటూ ఉన్నాడు. అయితే, దేవుని కుమారుడు అయితే అనేటటువంటి మాటలో చాలా భావం మనకి కనబడుచు ఉన్నది ప్రియులారా. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన్ని శోధించడంలో ఈయన ఇది అవకాశం అని అనుకుంటూ ఉన్నాడు. ఆయన్ని శోధించడానికి తనకి శక్తి అంతటిని కూడా ఉపయోగించి ఉన్నాడని మనము గుర్తించాలి ప్రియులారా. అయితే సాతానుకి ప్రవచనాలు తెలుసు, ఈ యొక్క లోకంలో రక్షకుడు వస్తాడు అనేటటువంటి విషయం తెలుసు. కనుక ఆయన జన్మించక ముందే ఈ లోకమంతటినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకుని ఆ లేఖనాలని సరిగా అధ్యయనం చేయకుండా వారికి మరి ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని కలగజేసి అందరినీ కూడా మరి తన వైపు తిప్పుకున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. సాతానుడికి ప్రవచనాలన్నీ కూడా తెలుసు. కాబట్టి యుగాల వెంబడి ఉన్నటువంటి మానవులందరినీ కూడా తన స్వాధీనంలో పెట్టుకుని ఆయన యొక్క రాకడను నమ్మకుండా చేసిన విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆ యొక్క నూతనంగా జన్మించినటువంటి రాజు అని తెలిసినప్పుడు భయపడి ఉన్నాడని మనము విని ఉన్నాం. అలాగే మరి ఆ యొక్క దేవదూతలందరూ కూడా సంతోషగానములతో ఉన్నప్పుడు సాతానుడికి ఇక్కడ భయము వచ్చి ఉన్నదని చెప్పబడుచు ఉన్నది. ప్రియులారా, అతను ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఏంటి అలాగనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా, ఆయన శిలువ మీద మరణించడం ద్వారా ఈ యొక్క మానవులకు అందరికీ రక్షణ వస్తుందనేటటువంటి విషయము గమనించలేకపోయి ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే తను క్రోధముతో ఉన్నాడు, తను కోపంతో ఉన్నాడు కనుక సత్యము అతనికి మరుగై ఉన్నది. అందుకనే ప్రియులారా అతను ఈ యొక్క విషయం మీద ఆలోచన చేయలేకపోయి ఉన్నాడు. అయితే అతను సాతానుడికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా మరి శోధించాలనేటటువంటి విషయంలో చాలా ప్రయత్నం చేసి ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతను సాక్షిగా ఉన్నాడు. దేవుడు తన యొక్క స్వరం విప్పి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని చెప్పేటటువంటి ఆ మాటను విన్నాడు. కాబట్టి అక్కడ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమిని, ఆ యొక్క భూలోకంలో ఉన్న మానవుల్ని దేవునితో కలపడానికి వచ్చినటువంటి మరి ఒక మధ్యవర్తిని అతను గుర్తించి ఉన్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే, శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడవాలనేటటువంటి మాటలు మనకి కనబడుచు ఉన్నాయి ప్రియులారా. ఈ యొక్క 8వ అధ్యాయంలో 3వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధిని నెరవేర్చవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించననేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక అలాగా సాతానుడు ప్రయత్నం చేసి ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. సాతానుడు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో ఉండేటటువంటి రహస్యాన్ని ఆయన గమనించలేకపోయి ఉన్న విధానం మనకి అర్థమవుతూ ఉన్నది. ఈ యొక్క లోకమంతా కూడా పాపముతో నింపబడి ఉన్నప్పుడు ఆ యొక్క పాపము దేవునికి మనుషుల్ని దూరం చేసిందనేటటువంటి విషయం మనమందరికీ తెలుసు. అయితే దాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించడానికి వచ్చిన విధానము మనకి తెలియబడుచు ఉన్నది ప్రియులారా. సాతానుడు దేవుని చట్టాన్ని ధిక్కరించి దేవుని ప్రజలను తన వైపు తిప్పుకున్న విధానం చూస్తూ ఉన్నాం. పరలోకంలో చట్టాన్ని ధిక్కరించాడు, ఇక్కడికి వచ్చి ఆయన యొక్క చట్టాలను ధిక్కరించి 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మానవులు ప్రవర్తించేలాగా ఇక్కడ చేస్తూ ఉన్న విధానం మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా వచ్చి అనుదినము కూడా ఆ యొక్క దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి ఆయనతో మాట్లాడుచు ఆయన యొక్క దీవెనలను తీసుకుని వస్తూ ఈ లోకానికి ఉండేవాడని మనం గుర్తిస్తూ ఉన్నాం. 4000 సంవత్సరాల నుంచి లోకం ఏమైతే పోగొట్టుకున్నదో ఆ పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి ఆ యొక్క దీవెనలను అన్నింటినీ కూడా ప్రభువు మరి తీసుకుని వచ్చిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. 4000 సంవత్సరాల నుంచి ఇక లోకం ఏమవుతూ ఉన్నదంటే మానసికంగా కృంగిపోతూ, శారీరకంగా కృంగిపోతూ, ఆధ్యాత్మికమైనటువంటి అంశముల మీద గుడితనంతో ఉంటూ ఇలాగా 4000 సంవత్సరాల నుంచి బాదర బందీలతో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక శుభవర్తమానాన్ని తీసుకొని వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి మొట్టమొదటిసారిగా అవ్వ ఆదాములు ఏ పాపములో అయితే పడిపోయి ఉన్నారో ఆ పాపమే చేయించడానికి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోనమని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు అంటూ ఉన్నారు, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను అని ఇక్కడ
మనకి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క చెప్పినటువంటి విధానంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. ఏమిటంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆకలిగా ఉన్నప్పుడు ఆ ఆకలి బాధను తీర్చుకోవడానికి సాతానుడు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. ఆ సలహాని పాటించినట్లయితే దేవునికి అవిధేయుడై ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ చిన్న పాపం వల్ల ఈ యొక్క రక్షణ ప్రణాళిక అంతా కూడా తారుమారయి ఉండేదని మనం గమనించాలి ప్రియులారా. కనుక సాతానుడు చెప్పినటువంటి మాట విని ఆహారాన్ని తన యొక్క స్వప్రయోజనం కొరకు, తన యొక్క స్వార్థం కొరకు, దేవుని యొక్క మహిమను కాదని ఆ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించి ఉన్నట్లయితే దేవుని మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిగా కాక తన సొంత స్వప్రయోజనం కొరకు తన అధికారాన్ని, తన దైవత్వాన్ని ఉపయోగించుకున్నాడని సాతానుడు ఫిర్యాదు చేయవలసి వచ్చి ఉండేది. కనుక ఆ అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి సాతానుడికి ఇవ్వలేదు ప్రియులారా. కనుక ఆయన ఆ పని చేయలేదని మనకి తెలుస్తూ ఉన్నది ఈ యొక్క వాక్యంలో. ఈ యొక్క మాటలు చూసినట్టయితే యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను చూసి ఏ మనుషుని రూపము కంటే అతని యొక్క రూపము చాలా వికారమని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొట్టమొదట అవ్వ ఆదాములు ఎక్కడ పడిపోయారో, ఏ ఆహారం విషయమైతే పడిపోయారో ఆహారంలో శోధించాలని వాడు ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఉన్నట్లయితే దేవుని మీద నమ్మకము లేదని మనం ఇక్కడ గుర్తించవలసి వచ్చేది. కనుక దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఏమని చెప్తూ ఉన్నాడు అలాగంటే, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అనేటటువంటి మాటలో అర్థము దేవుని యొక్క కృప, ఆయన యొక్క కాపుదల ప్రతి మానవులకి అవసరమని, శరీరాహారం వల్ల మాత్రమే మానవుడు జీవించడం లేదని, దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తూ ఉన్నాడని ఆ యొక్క వాక్యం ద్వారా తెలియచేసి ఉన్నారు ప్రియులారా. అలాగే తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఒక శిఖరము దగ్గరికి తీసుకుని వెళ్ళి, దేవాలయ శిఖరము దగ్గర తీసుకుని వెళ్ళి 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నిలబెట్టి నీవు దేవుని కుమారుడైతే కిందకు దుముకుము, నిన్ను దేవదూతలు వచ్చి ఆయన కాపాడతారని చెప్తూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుము, నీ యొక్క పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, వాక్యం ద్వారానే సమాధానం ఇస్తూ ఉన్నారు. ఏమని అన్నారంటే, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కనుక దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని ఎలా ఎదుర్కొంటూ ఉన్నారు అలాగంటే, లిఖించబడి ఉన్నటువంటి గ్రంథంలో రాయబడి ఉన్నటువంటివి దానిని సాతానుడికి చెప్తూ ఉన్నారు. సాతానుడు కూడా వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క వాక్యములో మోసముతో మాట్లాడిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, వాడు ఇచ్చేటటువంటి సలహాలను పాటించకూడదు. ఆ యొక్క సలహాలో మోసం ఉంటూ ఉన్నది. కనుక యుక్తిగా మనము గమనించాలి, వీటిని తెలివిగా వీటిని గమనించవలసిన వారమై ఉన్నాం. అలా మరొక చోటకు తీసుకొని వచ్చి ఆయనను ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకము రాజ్యములన్నింటినీ వాటి యొక్క మహిమను ఆయనకు చూపించి ఏమంటూ ఉన్నాడంటే, అక్కడ ఉన్నటువంటి భవనాలు, ఆ యొక్క భవంతులు, వీటన్నింటిని కూడా సాతానుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యములో ఉన్నటువంటి మహిమ అంతటిని కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా సాతానుడి యొక్క వశములో ఉన్నదని చూపిస్తూ, ఇదంతా నా వశములో ఉన్నది, నీవు ఈ లోకంలో సంతోషంగా ఉండాలి అలాగనంటే నీవు నన్ను మ్రొక్కు అని అంటూ ఉన్నాడు ప్రియులారా. అంటూ ఉన్నాడు 9వ వచనంలో, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, ఈ యొక్క విషయాన్ని ఆలోచించే ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో మనం గుర్తించాలి ప్రియులారా. ఇదంతా దేవుడు సృష్టించినటువంటిది. ఈ దేవుడు సృష్టించినటువంటి దానిని అంతటిని కూడా తను వశపరుచుకుని ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఇదంతా నాదే. ఈ లోకంలో ఉన్నటువంటి భవనాలు, ఈ లోకంలో ఉన్నటువంటి అందము, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, వీటన్నింటిని కూడా చూపిస్తూ నీవు నాకు ఒక్కసారి మొక్కినట్లయితే వీటన్నింటిని కూడా నీ వశం చేస్తాను, నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ మాటలో అర్థాన్ని మనం చూసినట్లయితే మనము అందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడని, వాని చేతుల్లో ఉన్నామని మనం గమనించవలసిన వారమైన. కానీ ఎవరైతే వాని పరిపాలన నుంచి
నీతిని కలిగి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు వాడి వశంలో లేరని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక సాతానుడు ఈ రీతిగా చేస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్టయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి విననప్పుడు సాతానుడికి తెలుసు దేవుని కుమారుడని. కుమారుడవైతే అని మాట్లాడుతున్నాడు. కనుక అయితే అంటే అతను ఒక అద్భుతాన్ని లేదంటే ఒక మహత్కార్యాన్ని అక్కడ చేసి ఉన్నట్లయితే సాతానుడి యొక్క మాట వినినవాడు అయి ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. రక్షణ ప్రణాళికలో ఆయనకి ఇక అర్హత లేకుండా చేయాలని వాని యొక్క ప్రయత్నమై ఉన్నదని మనం గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అలాగా సాతానుడు శోధిస్తూ ఉన్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక విషయాన్ని మనం అధ్యయనం చేస్తే, ఆ యొక్క సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించేటటువంటి ఆ యొక్క తరుణంలో మనం యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క స్వప్రయోజనం కొరకు ఆ యొక్క అద్భుత కార్యాన్ని చేయడానికి ఇష్టపడలేదు. ఒకవేళ తనకున్నటువంటి అధికారాన్ని బట్టి, తనకున్న మహత్యాన్ని బట్టి ఆ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఉన్నట్లయితే దేవుని మీద అపనమ్మకము ఈయనకు ఉన్నదని మనకి చెప్పి ఉండేవాడని మనం గుర్తించాలి ప్రియులారా. అయితే ఇక్కడ తనకు స్వప్రయోజనం కొరకు తనకు మహిమ కలగాలని ఆయన అనుకోలేదు. ఆ యొక్క మహిమ గంత దేవునికే చెందాలని ఆయన అనుకుని ఉన్నాడని మనము ఇక్కడ అర్థం చేసుకోవలసిన వారమే ఉన్నాం. విశ్వాసము పూర్తిగా ఉన్నట్లయితే ఆ యొక్క విశ్వాసమును బట్టి సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వారమే ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ప్రభువు మీద ఆధారపడి ఉండాలి. ప్రతి క్షణము ఆయన మీద ఆధారపడి మనము ప్రతి దినము ఆయనకు అప్పగించి జీవించే వారముగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్య వారసులుగా ఈ యొక్క లోకంలో తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుందని మనము గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. మనం సాతానుడిని ఎదుర్కొనడానికి మనకి ఆయుధం ఏంటి అలాగనంటే ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యాలను మనం పఠించడం ద్వారా, వాక్య భావాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవడం ద్వారా మనము దేవుని యొక్క సన్నిధానంలో వర్ధిల్లుతూ సాతానుడు వేసేటటువంటి ఆ యొక్క శోధనలను, ఆ యొక్క అగ్ని బాణములను ఆర్పగలగడానికి మనం శక్తి కలిగి ఉంటాం. దేవుని యొక్క శక్తి మనకి తోడై ఉండి మనం పాపంలో పడిపోకుండా అది కాపాడుతూ ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనములను మనం చూసినట్టయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించినటువంటి మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూనూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించనని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఇక భావాన్ని మనం చూస్తే ఆ ఆజ్ఞలు గైకొంటామో లేదో అనేటటువంటి దాన్ని ప్రభువు గమనిస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఈవేళ మనల్ని ఆహారం దగ్గర శోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము ఆహారములో పడిపోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక సాతానుడు మనకి శోధన తీసుకుని వస్తాడు. ఆహారం కోసము ఎన్నో రకాలుగా శోధిస్తూ మనల్ని అనేక మార్గాల్లో శోధనలో పెట్టి నడిపిస్తూ పాపం చేయిస్తూ ఉన్నాడు. పాపం చేయించిన తర్వాత మరలా సాతానే ఫిర్యాది అయి ఇదిగో ఇక్కడ పాపం చేసి ఉన్నాడని మన మీద మరి ఫిర్యాదు చేసేవాడై ఉన్నాడని మనం గుర్తించాలి ప్రియులారా. కాబట్టి అంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనము చేయవలసింది ఇక్కడ మనకి తెలియజేయచ్చు ఉన్నాడు ప్రియులారా. మనం మొట్టమొదట మనకి ఈ లోకంలో ఆహారం కావాలి, సమృద్ధిగా సమస్తము ఉండాలనని కోరుకునేటటువంటి వారు ఏమి చేయవలసిన వారై ఉన్నారో ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీకు కలత వద్దని మాట్లాడుతూ ఉన్నాడు. 31వ వచనం చూసినట్టయితే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించవద్దు.
అన్యులు వీటన్నింటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన యొక్క రాజ్యమును ఆయన నీతిని వెతకమని చెప్తున్నాడు. ఆయన యొక్క రాజ్యము ఆయన యొక్క నీతి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని మనం పాటించుతూ ఉన్నట్లయితే దానిలో ఆయన యొక్క నీతి వెల్లడి అవుతూ ఉన్నది ప్రియులారా. కనుక ఆయన యొక్క నీతిని మనం పాటించే వారముగా ఉండాలి. శోధనను జయించేటటువంటి వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు మనకి ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశము ఏమిటి అలాగనంటే ఆయన యొక్క రాజ్య నీతిని మనం పాటించి ఆయన యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడాలి. ఆ యొక్క వాక్యములో ఆ యొక్క ఆజ్ఞల యందు బలముగా మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. తొట్టిల్లకుండా పడిపోకుండా ఉండే వారముగా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి, దాన్ని పాటించలేము అనేటటువంటి అపోహ మనకి ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్తూ ఉన్నాడు. మనము చేయలేనిది, మనం పాటించలేనిది చేయమని దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆజ్ఞాపించడం లేదు ప్రియులారా. అది మనల్ని అడగడం లేదు. కనుక ప్రభువు మనం చేయగలిగిందే చేయమని మనతో చెప్పుచున్నాడు. కనుక మనము ఈ లోకములో ఐహిక విచారాలను మనం వదిలిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు సమర్థుడు. 40 సంవత్సరాలు పోషించినటువంటి ఆ యొక్క దేవుడు మనల్ని పోషిస్తాడు. మనం అడగకముందే మనకి ఏమి కావాలో ఆయనకి తెలుసునని ఈ యొక్క మాటలలో మనము గుర్తుంచుకోవలసిన వారమే ఉన్నాం ప్రియులారా. కనుక దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. ఆ యొక్క వాగ్దానాన్ని మనం నమ్మినట్లయితే ప్రభు మనకి సమస్తమును దయచేయవాడని మనము గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. మనము మన సమయమును హబక్కూకులో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే ఆ యొక్క సమయమందు మనము చింతపడేటటువంటి సమయము, విచారం ఉన్నటువంటి సమయమునందు 17వ వచనంలో చెబుతూ ఉన్నాడు ప్రియులారా. ఆహారం లేనటువంటి సమయంలో మనం సంతోషంగా ఉంటామని చెప్తూ ఉన్నాడు. ఆయనకి బిడ్డలకు సమస్తమును దయచేస్తానని చెప్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, ఆ యొక్క సాలల్లో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదునని ఈ యొక్క మాటలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక మనకు ప్రపంచంలో ఎవరికైనా ఆహారం కొదువై ఉంటుందేమో కానీ దేవుని బిడ్డలకు ఏ కొదువ ఉండదని దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నది. కనుక మనం శోధించబడేటటువంటి విధంగా ఎక్కడైతే పాడేస్తూ ఉన్నాడో ఆ పడేసేటటువంటి బలహీనమైనటువంటి ప్రాంతాల నుంచి మనం తప్పుకొనవలసిన వారమై ఉన్నాం. ఆ బలహీనతలను మనం సరిదిద్దుకోవాలి ప్రియులారా. కనుక శోధకుడికి సమయము ఇవ్వవద్దని మనము దేవుని సన్నిధానంలో ఉండాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని వచ్చిన ప్రియులారా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా ఘనమైన యెహోవా దేవా, మేము శోధనలో పడకుండానట్లు సహాయము దయచేసి వాక్యాన్ని గమనించి వాక్య ప్రకారము మేము బలపడి వాక్యాన్ని స్థిరపరిచి వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయమని, శోధనలో పడకుండా శోధకుడిని తప్పించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.